మా అమ్మకి ఈ టాలెంట్ కూడా ఉందా? పిచ్చోలైపోయారు మా టీం అంతా. మా ఊర్లో పిల్లకాయలకి పద్దన్నే లేచింటాంచి ఇదే పని. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినాక బొంగరాలు తిప్పేది బాగా నేర్చేసుకున్నారు. కనీసం ఇంటికి పోయి టయానికి తింటానరో లేదో తెలియదు గాని ఎప్పుడు చూసినా ఆడతానే ఉన్నారు. ఇంకా ఈ పిల్లోడు ఎవరో గాని కొడతా ఉంటే బొంగరం కూడా భయపడుతుంది. ఇంకా రాజాని నీకు బొంగరం తిప్పడం వచ్చా అని అడిగితే ఇవన్నీ షెడ్యూల్ వేసుకుని తిరిగే రోజుల్లోనే అయిపోయినాయి అని చెప్పేసి బొంగరాన్ని గాల్లో లేపి అరచేతులు వేసుకున్నాడు. ఇంకా నేను కూడా చాలా సార్లు ట్రై చేసిన, నా వల్ల అయితే గాల. బొంగరాన్ని కింద అయితే తిప్పగలుగుతాను కానీ చేతులకి అయితే రావడం లేదు. ఇంకా మా బామర్ది రమేష్ కి అయితే ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. బొంగరాన్ని ఒక చోటుకి ఇచ్చి ఇంకో చోటుకి పోతుంది. ఏం బామర్ది అంటే మర్చిపోయినా మామ అంటాడు. ఇంకా మా అన్న అయితే పోయింటాంచి ఇదే పని అరచేతులు వేసుకోవాలని అదైతే నిలబడ్డంలా. ఇంకా రంగంలోకి మా అమ్మ దిగి బంగారం తిప్పేది ఏమైనా పెద్ద ఇద్దే అని చెప్పేసి మా అమ్మ ఈజీగా తిప్పేసింది. చూసి ఒక్కొక్కరం షాక్ అయిపోయినాము. మా అమ్మ బొంగరం తిప్పడం కూడా ఎంతో వెరైటీగా తిప్పుతాంది. మా అమ్మ ఒక్కసారిగా చిన్నపిల్ల అయిపోయింది. ఎంత బాగా తిప్పుతాంది అంటే అంత బాగా తిప్పుతాంది. మా అమ్మ వీడియో పెట్టద్దులే నాయనా బాగుండదు అనింది. నేనే మా అమ్మని బతిమాలుకొని మరీ వీడియో పెట్టేసిన. ఇంకా చివరగా మా అమ్మని నీకు ఏమేమి ఆటలు వచ్చు మా అని అడిగితే నాకు మీ మాదిరిగా పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడడం రాదునైనా మిగతా అన్ని వచ్చనింది.